నమస్కారం. పెళ్ళా న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంటింటికి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ చేసిన చీఫ్ విప్. రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలకు బీజేపీ నిరసన ర్యాలీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు వినుకొండ పట్టణంలోని 1వ వార్డు సిద్ధార్థ నగర్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ సొమ్మును అందజేశారు. ఈ సందర్భంగా జీవీ మాట్లాడుతూ దివ్యాంగుల పింఛన్లపై వైఎస్ఆర్సీపీ చేస్తున్న విష ప్రచారాలను నమ్మాల్సిన అవసరం లేదని ఆయన ప్రజలకు సూచించారు. దేశంలోని అతిపెద్ద సంక్షేమ కార్యక్రమంగా ఏటా 34,000 కోట్లతో 64 లక్షల మందికి సామాజిక పింఛన్లు అందిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు పాలనలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన భరోసా ఇచ్చారు. ఒకే సంతకంతో 3,000 పెన్షన్ 4,000 చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దివ్యాంగులకి పెన్షన్ రెట్టింపు చేసే చరిత్ర దేశంలో చంద్రబాబు గారు. దేశ చరిత్రలో సంక్షేమానికి పెద్ద పెట్టేసి ఈరోజు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళలాగా చూసుకుంటూ అమలు చేసినటువంటి నేత, ప్రజానేత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నేడు దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమం ఈ పెన్షన్ల పంపిణీ. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 64 లక్షల మందికి ప్రతి సంవత్సరం 34,000 కోట్ల రూపాయలు ఈ పెన్షన్ల కోసం ఖర్చు పెడతా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో ఈ 14 నెలల్లో ఎన్డీఏ కూటమి పాలన ఈరోజు సుపరిపాలనలో సూపర్ హిట్ సూపర్ 6 పథకాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రజలందరూ జేజేలు పలుకుతా ఉన్నారు. 10 లక్షల కోట్లు అప్పులు చేతిలో పెట్టి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర ప్రజల మీద భారం నింపాడు జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా సూపర్ 6 పథకాలని సూపర్ హిట్ గా అమలు చేసి ప్రజలకి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు మన ప్రజా ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. దివ్యాంగులందరూ ఎక్కడ ఆందోళన పడదు. వైసీపీ లాంటి వాళ్ళు విష ప్రచారం చేశారు, దివ్యాంగులకి పెన్షన్లు ఆపేస్తున్నారని. రాష్ట్రంలో ఎక్కడా దివ్యాంగులకి పెన్షన్ ఆపలేదు. ప్రతి ఒక్కరికి ఈరోజు దివ్యాంగులందరికీ పెన్షన్ ఇస్తున్నాం. కానీ ఒక్కసారి ఎవరైతే గత పాలనలో దొంగ పెన్షన్లు తీసుకుంటూ ఎలాంటి అంగవైకల్యం లేకుండా ఈరోజు దివ్యాంగుల పెన్షన్ అందుకుంటున్న వాళ్ళు ఆలోచన చేయాలి. గత ప్రభుత్వం చేసిన దుర్మార్గాల్లో ఒకటి అనర్హులకి దివ్యాంగుల పెన్షన్ ఇవ్వటం. ఇది దివ్యాంగుల్ని అవమానపరచటమే, అగౌరవపరచటమే దివ్యాంగుల్ని. ఏమండి, అన్ని అవయవాలు బాగున్న వాళ్ళు దివ్యాంగుల పెన్షన్ ఎందుకు తీసుకోవాలి? మామూలు పెన్షన్ కంటే మీరు ఎక్కువ తీసుకోవటం. అవయవ లోపం లేకుండా 30 ఏళ్ల వాళ్ళు కూడా 35 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు కూడా దివ్యాంగుల పెన్షన్ తీసుకోవడం ఎంతవరకు కరెక్ట్? తప్పుడు సర్టిఫికెట్లు తీసుకొని అలాంటి వాళ్ళు దివ్యాంగుల్లో 1% ఉన్నారు. గత ప్రభుత్వంలో తప్పుడు సర్టిఫికెట్లు తీసుకొని అన్యాయంగా దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళు. ఇది సరైన విధానం కాదు. మీ వలన దివ్యాంగులకి నష్టం జరగకూడదు. కాబట్టి స్వచ్ఛందంగా విత్డ్రా చేసుకోవాలని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎవరైతే దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారో, అర్హత లేకుండా దివ్యాంగుల పెన్షన్ తీసుకుంటున్నారో అలాంటి వాళ్ళు స్వచ్ఛందంగా విత్డ్రా చేసుకోవాలి. దివ్యాంగుల పెన్షన్ అంటే ఒక శానిటీ ఉంది. దానికి అగౌరవం కలిగించే విధంగా ఎవరు కూడా ప్రవర్తించడానికి వీల్లేదు. ఈరోజు వైసీపీ చేసినటువంటి దుష్ప్రచారం దివ్యాంగులకు పెన్షన్ ఆపేస్తున్నారని. పెన్షన్ ఎవరికి ఆపము. అయితే ఎక్కడైతే కంప్లైంట్స్ ఉన్నాయో, ఎక్కడైతే అవయవాలన్నీ బాగుండి దివ్యాంగుల పెన్షన్ తప్పుడు సర్టిఫికేట్ తీసుకొని పెన్షన్ తీసుకుంటున్నారో అలాంటి వారి మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దొంగ సదరన్ సర్టిఫికేట్ తీసుకొని దొంగ పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళ మీద కఠినంగా చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాం. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. 50 సంవత్సరాలు సుదీర్ఘ ప్రజా జీవితం ఒక ఆదర్శం. నీతి నిజాయితీలకి నిలువెత్తు అద్దం చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి సంక్షేమానికి మారుపేరు మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు. ఈ రోజు దేశంలో అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. సంక్షేమం విషయంలో, అభివృద్ధి విషయంలో 10 లక్షల కోట్లు అప్పుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పాపం 10 లక్షల కోట్లు ప్రజల నెత్తిన భారం. అయినప్పటికీ ఈ రోజు ప్రపంచం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తుంది. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా అభివృద్ధి సంక్షేమం అమలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి అభినందనలు, హృదయపూర్వక ధన్యవాదాలు. 30 సంవత్సరాల క్రితం వారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చక్కగా ప్రజా జీవితంలో ఒక ఆదర్శంగా నిలబడ్డారు. ముఖ్యమంత్రిగా ఒక రోల్ మోడల్ గా, దేశంలోనే ఒక లెజెండ్ గా వారు ప్రజలకు ఒక అభివృద్ధి బాటలు వేశారు. సంక్షేమానికి పెద్దపీట వేశారు మన చంద్రబాబు నాయుడు గారు. ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ పల్నాడు జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం వినుకొండలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు. కార్యక్రమానికి ఏఐఎస్ఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు
ఉన్నం అనిల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో విద్యా వ్యవస్థను సంపూర్ణంగా నిర్వీర్యం చేస్తూ మేనమేషాలు లెక్కిస్తుందని, ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు డిగ్రీ అడ్మిషన్ల కోసం చూస్తూ ఉన్న కనీసం ఎంతవరకు పూర్తి డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభించకపోవడం, అదేవిధంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ 77 రద్దు చేస్తానన్న కూటమి ప్రభుత్వం నేటికి ఈ జీవో గురించి మాట్లాడకపోవడం రాష్ట్రంలో పీజీ చదువుతున్న విద్యార్థులకు శాపంగా మారిందన్నారు. భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ నేతృత్వంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో ప్రీతమ ప్రధాని నరేంద్ర మోదీ యొక్క మాతృమూర్తిపై రాహుల్ గాంధీ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సరావుపేట పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ జిల్లా కార్యాలయం నుండి పార్టీ శ్రేణుల ర్యాలీ నిర్వహించి స్థానిక మల్లమ్మ సెంటర్ నందు రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగిందని, ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్ మాట్లాడుతూ మోదీ మాతృమూర్తిపై విపక్ష నేత రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని, రాహుల్ గాంధీ దిగజారుడు తనానికి, కాంగ్రెస్ దుర్మార్గ రాజకీయాలకు ఇది పరాకాష్ట అని, గతంలో ఇలా వ్యాఖ్యానించినందుకు దేశ ప్రజలు కాంగ్రెస్ కు రాహుల్ గాంధీకి తగిన విధంగా బుద్ధి చెప్పారని, ఈసారి కూడా ప్రజలు బీహార్ ఎన్నికలలో తమ ఓటుతో తప్పక బుద్ధి చెప్తారన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గతంలో సూపర్ 6 హామీలు అన్న ప్రకారం పంపిణీ చేయడం జరిగిందని రాష్ట్ర ఎస్సీ సెల్ ఉపాధ్యక్షులు దాసరి కోటేశ్వరరావు తెలియజేశారు. నియోజకవర్గం శాసనసభ్యులు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుల ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా బొల్లపల్లి మండలం వెల్లటూరు ఎస్సీ కాలనీలో పింఛన్ల పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాక వృద్ధులకి 1000 రూపాయలు పంచడం జరిగింది. వికలాంగులకి 3000ని 6000 పెంచడం జరిగింది. రాష్ట్ర అభివృద్ధి చెందుతుంటే ఒక్క చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమన్నారు. ప్రకాశం జిల్లా చేవూరులో జరిగిన 11వ అంతర్జిల్లాల మహిళల బాల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ నందు ఉమ్మడి గుంటూరు జిల్లా మహిళల జట్టు రన్నర్స్ సాధించారు. ఈ పోటీలలో మంచి ప్రతిభ చూపిన సావల్యపురం +2 ఇంటర్ విద్యార్థినులు వేముల దివ్య, ముట్లూరు లూథియా సబ్ జూనియర్ విభాగంలో జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ వినుకొండకు చెందిన బండారు రవలి 10th క్లాసులు రాష్ట్ర జట్టుకు ఎంపికై సెప్టెంబర్ నెలాఖరులో తమిళనాడులో జరిగే జాతీయ పోటీలలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా క్రీడాకారిణులను ప్రోత్సహించిన ఉమ్మడి గుంటూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సెక్రటరీ ఎర్రంశెట్టి శ్రీనివాసరావుకి, ప్రెసిడెంట్ యనుమల శివశంకర్కి, ట్రెజరర్ కొల్లి లక్ష్మీనారాయణకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని పిడి రాధాకృష్ణమూర్తి తెలియజేశారు. ఇంతటితో విల్లాను సమాప్తం. తిరిగి రేపటి విల్లానులో కలుసుకుందాం. నమస్కారం.